మన ముందున్నారు ఈఎస్ రెడ్డి గారండి. ఈయన ఒక ఇంటర్నేషనల్ సైక్లిస్టు, అలాగే పర్వతాధిరోహకుడు అండి. మనం జనరల్ గా చెప్తుంటాం కదా, పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కుతాం, మంచు పర్వతాలని. అందులో కూడా నిష్ఠానితులు. దాంతో పాటు ఈయన అబ్రాడ్ లో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు. అసలు దాన్ని ఎందుకు వదిలేశారు, అసలుకి ఒక మారుమూల పల్లెటూరులో ప్రకృతి వ్యవసాయం చేస్తూ చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితుల్లో మనకు కనిపించడం జరిగింది. నేను గత కొన్ని రోజుల నుంచి అడగడం జరిగింది, అన్నయ్య మీలాంటి వాళ్ళు ఒక చిన్న ఇంటర్వ్యూ ఇవ్వండి, నలుగురికి మోటివేషన్ గా ఉందంటే అన్న ఈ రోజు మనకు టైం ఇవ్వడం జరిగింది, ఈ రోజు రావడం జరిగింది. బట్ ఈ రోజు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఎన్ని కాల్స్ వచ్చాయంటే నేను చూశాను. ఈయన త్రూలో ఒక సైలేజ్ ప్లాంట్ అనేది గొట్టుగుంటల గ్రామం, కొండాపురం మండలం, నెల్లూరు జిల్లాలో పెట్టడం జరిగిందండి. ప్రస్తుతానికైతే ఈ సైలేజ్ ప్యాకింగ్ అనేది జరుగుతుంది. అసలుకి ఈ సైలేజ్ అనేది ఎలా తయారు చేస్తారు, ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చారు అనే విషయాలు అన్న అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ అందరూ లే ఆఫ్ అవుతున్నాయి. కొంతమంది డైరీ ఫామ్, గోట్ ఫామ్, షీప్ ఫార్మ్స్ కి ఇట్లా పౌల్ట్రీకి వస్తున్నారు, ప్రకృతి వ్యవసాయం చేయాలని వస్తున్నారు. ఎవరో ఒకరికి ఇది చాలా యూజ్ అవుతుందనే నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. అన్నయ్య నమస్తే. నమస్తే అన్న, మీరు ఎక్కడో అబ్రాడ్ లో ఉండి సాఫ్ట్వేర్ జాబ్ ను వదిలేసి మళ్ళీ మీరు ఒక ఇంటర్నేషనల్ సైక్లిస్ట్, అలాగే మౌంటైనీర్, అసలు ఈ జర్నీ ఎలా సాగింది? వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని వ్యవసాయం చేద్దామని ఎప్పటి నుంచో ప్లాన్ ఉండింది నాకు. కానీ ఒక రైట్ టైం చూసుకొని వ్యవసాయంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో 2019 నుంచి ఇక్కడ ఒక ల్యాండ్ని ఐడెంటిఫై చేసి దానికి మంచి రోడ్డు వసతి, నీటి వసతి, మంచి సాయిల్ ఉన్న దాన్ని ఐడెంటిఫై చేసి పొలం కొని ల్యాండ్ తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని ఒక ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రంగా డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఉన్న బేర్ ల్యాండ్ తీసుకొని కంప్లీట్గా డెవలప్ చేసుకొని ప్లాంటేషన్ చేసి మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము బత్తాయి, సీతాఫలము, డ్రాగను, జామ, సపోటా ఇలాంటి పంటలు ఆర్గానిక్ విధానంలో పండించి మార్కెట్ చేస్తున్నాం మనం. చాలా మందికి ఉన్న డౌటే నేను అడుగుతున్నా, అసలు ఆర్గానిక్ అంటే ఏంటి, అసలు మీరు ఇక్కడ ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేస్తున్నారు? కామన్గా ఏంటంటే కామన్ సెన్స్తో మాట్లాడుకుంటే కెమికల్ వాడకుండా చేసే వ్యవసాయాన్ని ఆర్గానిక్ వ్యవసాయం అని మామూలుగా అందరికీ అర్థమయ్యే పరిభాషలో చెప్పుకోవచ్చు. కానీ ఆ ప్రాసెస్లో ప్రకృతి వ్యవసాయం అని, ఆర్గానిక్ వ్యవసాయం అని ఇట్లా రకరకాల ట్యాగులు పెట్టుకొని చేస్తుంటారు. కానీ మేము చేసేది ఏంటంటే కంప్లీట్గా కెమికల్స్ అనేదే వాడకుండా, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా కెమికల్ అనేది వాడకుండా కంప్లీట్గా న్యాచురల్గా రకరకాల పద్ధతులతోటే మన పూర్వీకులు చేస్తున్న విధానం అనుసరించి వాళ్ళ సలహాలు, సంప్రదింపులు తీసుకొని వ్యవసాయం చేయడం జరుగుతుంది ఇక్కడ. మామూలుగా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు రావడం కానీ ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ప్రతిదీ ఈ యొక్క జీవామృతం కానీ, ఘనజీవామృతం కానీ, ఈ పులిసిన మజ్జిగ, ఈ బ్రహ్మాస్త్రం, మేమాస్త్రం లాంటివి వాడుతుంటారు కదా. ప్రతి పురుగు, ప్రతి తెగులు వాటికి కంట్రోల్ అవుతుందా? అలాంటప్పుడు ఏమన్నా మీరు పెస్టిసైడ్స్ కానీ అలాంటి వాటికి ఏమి వెళ్ళరా? కంప్లీట్గా 100% తెగుళ్ళని, పేడల నుంచి నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, కషాయాలు మేము ప్రయత్నం చేసాము, మాకు పోలేదు. ఓకే. కానీ కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆర్గానిక్ సర్టిఫైడ్ మందులు తీసుకొని వాడడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మేము కూడా 2-3 సార్లు వాడాము. అది కూడా కాకపోతే మనం ఇయర్ త్రూ మనం మెయింటైన్ చేసే విధానాలను బట్టి ఆ పెస్ట్ అనేది రానికుండా తగు జాగ్రత్తలు తీసుకొని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది మన ఫామ్లో. ఓకే. క్యూర్ కంటే ప్రివెన్షన్ ఎక్కువ బెటర్ కాబట్టి మేము ప్రివెంటివ్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటాం అన్నమాట. ఓకే. అందువల్ల కెమికల్స్ వాడకుండా ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా జాగ్రత్తగా ఎదుర్కొని దాని నుంచి బెనిఫిట్స్ పొంది ముందుకు పోతున్నాం. ఇప్పుడు బయట మామూలుగా దొరికేటువంటి ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ ఆర్గానిక్ పద్ధతుల్లో పండించి ఇచ్చే వాటికి ఎందుకు అంత రేటు, ఎందుకు అంత డిమాండ్ ఉంటుంది? అంటే ఆర్గానిక్లో చేసే వ్యవసాయంలో ఉన్న సమస్యలు ఏంటంటే తక్కువ ఈల్డ్ వస్తుంది. మీరు అన్నట్టు ఇందాక పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడడం కాబట్టి పెస్ట్ కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈల్డ్ చూస్తే చాలా తక్కువ వస్తుంది. సో ఈ వ్యవసాయం చేసే ప్రాసెస్లో ఈ లేబర్ కాస్ట్ కావచ్చు, ఈ అడిషనల్ ఓవర్ హెడ్స్ కావచ్చు, వీటిలన్నిటిని మీట్ అవ్వాలి అంటే మన దగ్గర ఉన్న తక్కువ ప్రొడక్షన్ని
వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం మార్కెట్ చేయగలిగితే తప్ప ఉమ్, మనం దాంట్లో నుంచి ఆదాయం పొందలేం. ఉమ్, ఆదాయం పొందడం పక్కన పెట్టి నష్టంలోకి వెళ్ళాం. ఉమ్. అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఆర్గానిక్ ప్రోడక్ట్. ఇప్పుడు బయట మనకు స్టాల్స్లో కానీ ఎక్కడైనా రోడ్ సైడ్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అని చెప్తారు. సాధారణంగా మీలాంటి బాగా ఎక్స్పీరియన్స్ ఉండే పర్సన్స్ అయితే మీరు కనిపెట్టగలరు. సాధారణమైనటువంటి ప్రజలు ఇది ఆర్గానిక్ అని మేము ఎలా దాన్ని కనిపెట్టాలి? ఒక ప్రోడక్ట్ని అది ఆర్గానిక్గా కెమికల్గా డెవలప్ చేశారా అని కనిపెట్టడం అనేది సాధారణంగా అది చాలా కష్టం. ఉమ్, ఎంతో అనుభవం ఉంటే కానీ దాన్ని మనం కనిపెట్టలేం. ఉమ్, కనిపెట్టాలంటే దాని ముందు ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ ఐడెంటిఫై చేయడం ఒకటి, ఉమ్, దాన్ని ఉపయోగించడం ఒకటి, ఉమ్, ఉపయోగించిన తర్వాత మన అబ్జర్వేషన్లో దాన్ని ఆర్గానిక్గా లేకపోతే కెమికల్గా డెవలప్ చేశారనేది కొంతవరకు కనిపెట్టవచ్చు. ఉమ్, కానీ పూర్తిగా ఇది ఆర్గానిక్గా కెమికల్ బేస్డా అనేది కనిపెట్టడం అనేది అసాధ్యం. ఉమ్, కాకపోతే ఏంటంటే కొన్ని సిమ్టమ్స్ని బట్టి మనము ఇది ఆర్గానిక్గా లేకపోతే కెమికల్లో డెవలప్ చేశారనేది కనుక్కోవచ్చు. ఉమ్, కామన్గా ఏంటంటే ఆర్గానిక్లో డెవలప్ చేసింది చాలా న్యాచురల్గా ఉంటుంది. ఉమ్, అంటే టెక్స్చర్ కావచ్చు, ఫ్రూట్ సైజ్ కావచ్చు, ఉమ్, ఫ్రూట్ లోపల కలర్ కావచ్చు, ఉమ్, అది జ్యూస్ కావచ్చు, జ్యూస్లో ఉన్న టెక్స్చర్ కావచ్చు, ఉమ్, టేస్ట్ కావచ్చు, ఉమ్. క్వాంటిటీ కావచ్చు, ఈ పారామీటర్స్ అన్ని బేస్ చేసుకొని మనం అది ఆర్గానిక్గా కెమికల్ బేస్డ్ డెవలప్ చేశారనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే. మీరు 2019లో ఈ ఈషా అగ్రి ఫార్మ్స్ని స్టార్ట్ చేశారు. దీనికి రిలేటెడ్గా మొక్కజొన్నను కూడా స్టార్ట్ చేసి ప్లాంట్ ఎందుకు పెట్టారు మీరు, ఈ సైలేజ్ ప్లాంట్? యాక్చువల్గా ఇండియాలోనే మొదటిసారి, నాకు తెలిసి మొదటిసారి అనుకుంటున్నాను నేను నా రీసెర్చ్లో ఎక్కడ నేను చేయాలనుకున్న ప్రాజెక్టు ఎక్కడ నాకు కనిపించలేదు. ఆర్గానిక్ మిల్క్ ప్రొడ్యూస్ చేయాలన్న ప్రాజెక్టుని మైండ్లో వచ్చింది కాబట్టి దాని క్రమంలో ఆ ప్రాసెస్లో మేము మెయిజ్ కూడా సొంతగా పండించి కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో పెంచి అది పశువులకి ఫీడ్ చేసి ఆర్గానిక్ మిల్క్ ప్రొడ్యూస్ చేయాలన్న క్రమంలో మేము పండించే మొక్కజొన్నలో దాదాపుగా కెమికల్స్ వాడకుండా, దాదాపుగా పెస్టిసైడ్స్ వాడకుండా డెవలప్ చేస్తున్నాం. ఇది ఒక 2 years 3 years ఇలా డెవలప్ చేసుకొని తర్వాత మా దగ్గర ఉన్న యానిమల్ని కూడా ఆర్గానిక్ యానిమల్ కింద కన్వర్ట్ చేసి ఆర్గానిక్ మిల్క్ ప్రొడ్యూస్ చేయాలన్నది నా కాన్సెప్ట్. అందుకోసమే మన దగ్గర ఈ ప్రాసెస్లో పండించే మొదటి బ్యాచ్ మేము ఇప్పుడు సైలేజ్ చేస్తున్నాం. సో మా దగ్గర ఎక్సెస్ ఉంది కాబట్టి మార్కెట్ చేస్తున్నాం. ఓకే. అంటే నేను మీ ఫామ్కి వచ్చి విజిట్ చేసినప్పుడు మీ ప్లాంట్లో కూడా బయట మార్కెట్లో 6.5-7 రూపాయలు ఉంది. మీరు ఎందుకని పర్టికులర్గా 7.5 రూపాయలకి ఈ సైలేజ్ని విక్రయిస్తున్నారు? అదే చెప్తుంది. యాక్చువల్గా ఈ కాస్టింగ్ అనేది మేము సొంతగా ప్రొడక్షన్ చేస్తున్నాము. కామన్గా మేము పండించే వ్యవసాయ క్షేత్రంలో కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడి ఎకరాకి 15 నుంచి 20 టన్నులు మొక్కజొన్నని ప్రొడ్యూస్ చేయొచ్చు. కాకపోతే మేము ఆ రెండు తక్కువ వాడడం వల్ల, కొన్ని పూర్తిగా వాడకుండా డెవలప్ చేసిన దానివల్ల మాకు 7 నుంచి 10 టన్నులు కూడా ప్రొడక్షన్ రాలేదు. సో ఇంత హై క్వాలిటీ మెయిజ్ని డెవలప్ చేసి కాస్ట్ పెంచకపోతే మేము కంప్లీట్ లాస్లోకి వెళ్ళిపోతాం. సో అందుకని మేము ₹1, ₹0.5 తేడా అనేది ఖచ్చితంగా మా దగ్గర ఉంటుంది. కానీ అది కూడా మాకు బ్యాలెన్స్ అవ్వదు. కాకపోతే మేము ఆర్గానిక్ మెయిజ్ ప్రొడ్యూస్ చేసే క్రమంలో కొంత లాస్ని మేమే బేర్ చేసుకొని ₹7.5 అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఎక్కువ మొత్తంలో తీసుకునే రైతులు, డైరీ ఫార్మర్స్ వస్తే కొంతవరకు నెగోషియేట్ చేసి వాళ్ళకి కంఫర్టబుల్ ప్రైస్ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. అంటే మీరు ఎక్కడి వరకు ట్రాన్స్పోర్ట్ చేయగలరు ఈ సైలేజ్? మంది హైదరాబాద్ వెళ్తుంది, తమిళనాడు వెళ్తుంది, బెంగళూరు వెళ్తుంది. ఈ మధ్య కొత్త ఆర్డర్ వైజాగ్ నుంచి వచ్చింది. సో ఈ ప్రాంతాలకి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇంకోటన్నా, చాలామంది అనే మాట ఏంటంటే ఇది ఫార్మింగ్ గురించి, ఇప్పుడైతే ఈ ఆర్గానిక్ ఫార్మ్ అనే ఒక సర్వలెన్స్లోకి వెళ్తామో దాంట్లో బాగుపడ్డ వాళ్ళు చాలా తక్కువ మంది, నష్టపోయిన వాళ్ళు అధిక మంది అని అంటున్నారన్న. ఇది చెప్పడం వరకే, చేతుల వరకు ఎక్కడా లేదు, ఎక్కడ సక్సెస్ అయిన ఫార్మర్స్ లేరు అని చెప్తున్నారన్న. దీనికి మీరు ఒక ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్నటువంటి ఒక రైతుగా మీరు దీనికి ఏం చెప్పగలరు? అది ఎక్స్పీరియన్స్ అవ్వాలండి. మేము ఇంతవరకు అయితే లాసెస్ అయితే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కానీ మాది హార్టికల్చర్లో ఉన్నాం ఇప్పటి వరకు.
హార్టికల్చర్లో ఏంటంటే కనీసం 3-4 ఇయర్స్ పడుతుంది దాంట్లోంచి ఈల్డ్ తీసుకోవడానికి. సో ఇంతవరకు మేము పెద్ద పెద్ద ఛాలెంజెస్ అయితే ఎదుర్కొంది లేదు కానీ ఉమ్, ఆమ్, నష్టాల్లోకి పోయే అంత అవకాశం అయితే నాకు ఎక్కడ కనిపించలా. ఉమ్, మేము ఫస్ట్ ఈ సంవత్సరమే బత్తాయిని మార్కెట్ చేశాము. ఉమ్. మాకు ఎలాంటి నష్టాలు రాలేదు, అలానే అత్యధికమైన ఆదాయాలు రాలేదు. సో మేము హార్టికల్చర్ అంటే కనీసం మంచి ఆప్టిమిస్టిక్ ఈల్డ్ స్టార్ట్ అవ్వడానికి 5 ఇయర్స్ పడుతుంది. మేము ఇంకా 5th ఇయర్లోకి రాలేదు. Hmm. సో ముందు ముందు చూడాలి ఎలాంటి నష్టాలు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాలి అనేది. కానీ సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ మెథడ్లోనే చేయాలనేది మా ఉద్దేశం. మీరు ఈ ఆర్గానిక్ మెథడ్లో సైలేజ్ని ప్రిపేర్ చేసి మార్కెటింగ్ చేస్తున్నారు. అలాగే ఈ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు? ఎలా? మేము వెజిటేబుల్స్ అయితే ఆర్గానిక్లో చేయాలనే ఉద్దేశం లేదు మాకు. ఉమ్, దాంట్లో లేబర్ ఛాలెంజెస్ చాలా ఉంటాయి, పెస్ట్ ఛాలెంజెస్ చాలా ఉంటాయి. మేము దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. మా మెయిన్ ఎయిమ్ వచ్చి ఆర్గానిక్ హార్టికల్చరు, ఆర్గానిక్ మేజ్. ఉమ్. కేవలం మా సొంత ప్రాజెక్ట్ కోసమే మేము పెంచుకుంటున్నాం. ఇలాంటి కమర్షియల్ క్రాప్స్లో ఈ సంవత్సరం లాభం వస్తే నెక్స్ట్ సంవత్సరం పక్కా నష్టం వస్తుంది. ఎందుకు? ప్రకృతి వైపరీత్యాల వల్ల. అలాంటి సిచ్యువేషన్లో మీరు ప్రివెన్షన్ ఏం చేసుకోగలరు? అది రూల్ ఏం లేదు, తంబు రూల్ ఏం లేదు. ఈ సంవత్సరం లాభం వస్తుంది, వచ్చే సంవత్సరం నష్టం వస్తుందని రూల్ ఏం లేదు. ఉమ్, అది చాలా పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఉమ్, వెదర్ కండిషన్స్ కావచ్చు, లేకపోతే మార్కెటింగ్ కండిషన్స్ కావచ్చు, ఉమ్, లేకపోతే పొలిటికల్ కండిషన్స్ కావచ్చు. ఉమ్, చాలా కారణాలు ఉంటాయి దానికి. ఉమ్, దాన్ని తంబ్రూల్ లాగా మనం చెప్పలేం. ఉమ్. అన్న, మీరు ఇక్కడ చూస్తేమో డైరీ ఫామ్ ఉందన్న. మీరే పాలు తీయడం చూసాను, చాలా స్పీడ్గా చేస్తున్నారు. మీరు తయారు చేసే సైలేజ్ని మీ పశువులకు వాడుతున్నారా? ఖచ్చితంగా వాడతాము. ఉమ్, కాకపోతే మేము తక్కువ మోతాదులో వాడతాం. మాకు కావాల్సినంత గ్రీన్ పౌడర్ ఉంది. ఉమ్, గ్రీన్ పౌడర్ కూడా మేము ఎక్స్పెరిమెంటల్గా సూపర్ నేపర్ వేసాము, హెడ్జ్ లోసన్ పెట్టాము, మునగాకు వేసాము, అవిసాకు పెట్టాము. మీరు చూసారంటే మన వ్యవసాయ క్షేత్రం చుట్టూరు అవును, బౌండరీ ప్లాంటేషన్ కింద అవిసి మొక్కలు పెట్టాము మేము. అవును. సో ఇవన్నీ బ్యాలెన్స్డ్గా గ్రీన్ పౌడర్ అత్యధికంగా వాడుతున్నాము. ఎప్పుడో ఒకసారి సైలేజ్ అనేది వాడడం జరుగుతుంది. ఉమ్, మేము ఇక్కడ ఈ మిల్క్ ఈల్డ్ కోసం చూడట్లేదు. మేము ఉమ్, కేవలం ఆవుల నుంచి వచ్చే ప్రోడక్ట్స్, యూరిన్ కావచ్చు, పేడ కావచ్చు, దాని నుంచి మేము బై ప్రొడక్ట్స్, మెడిసిన్స్ తయారు చేసుకోవాలి కాబట్టి, కేవలం వాటి బాడీ మెయింటెనెన్స్ కోసం కాబట్టి ఉమ్. మేము ఇక్కడ వెన్న శాతం చూడట్లేదు, పాల దిగుబడి చూడట్లేదు కాబట్టి చాలా తక్కువ వాడతాం మేము సైలేజ్ మా ఆవుల మీద. ఎవరైనా కొత్తగా ఇట్లాంటి అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఆర్గానిక్ పద్ధతిలో ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు కానీ ఇట్లా సైలేజ్ ప్లాంట్ పెట్టాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సీనియర్ ఫార్మర్గా ఎలాంటి సజెషన్స్ ఇవ్వగలరు? ఏం లేదండి, పేషెన్స్ కావాలి, ఓకే. ఎఫర్ట్స్ పెట్టాలి, ప్యాషన్ ఉండాలి. క్యాలిక్యులేషన్స్ మీద పని జరగదు. ఈ యూట్యూబుల్లో, ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో వీడియోస్ చూసి వ్యవసాయం చేసేద్దాము, సైలేజ్ చేద్దాము, లేకపోతే నాటుకోళ్ళు పెంచుదాము, లేకపోతే షీప్ ఫామ్ పెడదాము, డైరీ ఫామ్ పెడదాము అనేది అది జరిగే పని కాదు. అది ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎంతో కొంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఫ్యామిలీ హెల్ప్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రెంగ్త్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లోంచి వచ్చినప్పుడు ఇది చేయడం పెద్ద ఛాలెంజింగ్ కూడా ఏమనిపించట్లేదు నా ఎక్స్పీరియన్స్లో. కాకపోతే ఏంటంటే ఎవరైనా కొత్తగా రావాలనుకున్న వాళ్ళు తక్కువ మొత్తంలో చిన్నగా తక్కువ స్కేల్లో చేసి దాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతే దాంట్లో మంచి ఆదాయాలు పొందే అవకాశం ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాంకు లోన్లు ఇస్తున్నారు, ఎక్కడో ప్రైవేట్ ఫైనాన్స్ తెచ్చేసుకొని ఒకేసారి 10 గేదెలు 20 గేదెలు పెట్టేయడం, లేకపోతే పొట్టేళ్ళు పెంపకం అని చెప్పి 100 పొట్టేళ్ళు 200 పొట్టేళ్ళు తెచ్చుకొని దాని సరైన అవగాహన లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా, కేవలం వీడియోస్ మీద, కేవలం ఎవరో ఫ్రెండ్స్ చెప్పారని, లేకపోతే పక్కన ఎవరో ఊర్లో వాళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళ కంపేర్ చేసుకొని చేసి చాలామంది నష్టపోతున్న రైతుల్ని, నష్టపోతున్న యంగ్స్టర్స్ని చూస్తున్నాం. సో అలా చేయకుండా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కొత్తగా రావాలనుకున్న వాళ్ళు తక్కువ మొత్తంలో స్టార్ట్ చేసి ఓపిక బట్టి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మెల్లమెల్లగా స్టేజెస్గా చేసుకోగలిగితే మంచి ఆదాయాలు ఉంటాయి.